అధిక ధ్యానయోగయుక్తుడైతే ఎలాగైనా హరిని చేరుకోవచ్చును అని చెప్తూ నారదుడు పూర్వం విష్ణుమందిరంలో శ్రీహరి ద్వారపాలకులుగా ఉన్న శిశుపాల దంతభక్తులు సనకాదుల శాపం వలన పదవి కోల్పోయి భూలోకంలో జన్మించారు అని చెప్పగానే ధర్మరాజు నారదుని ఇలా అడిగాడు. పూర్వం బ్రాహ్మణులకు ఎందుకు కోపం వచ్చింది? వైకుంఠవాసులు నిశ్చలులు, జితేంద్రియులు, భగవంతుని ఆజ్ఞానువర్తులు అని వింటుంటాం కదా. అటువంటి వారికి ఈ దుష్ట జన్మ ఎలా వచ్చింది నారదా, చెప్పమని అడగగా నారదుడు ఇలా చెప్పసాగాడు. బ్రహ్మమానసపుత్రులైన సనకసనందనాదులు దైవవశాత్తు ముల్లోకాలు తిరుగుతూ 5-6 వయసున్న బాలకుల వలె హరిమందిరానికి వచ్చి లోపలికి పోబోగా వాకిలి యందున్న పురుషులు ఇద్దరు వారిని చూచి డింభకుల ననర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానసదంభకులంజొరగనీకతరిమిరధీశా. రాజా, శ్రీహరి పట్ల అంతులేని విశ్వాసం కలిగి అతని సల్లాప సుఖం కోసం యత్నించిన మనసులలో దంభం ఏమాత్రం లేని ఆ పిల్లవాండ్రను లోపలికి పోనీక తరిమివేశారు. జై శ్రీకృష్ణ.